దేవుని యొక్క గ్రంథంలో మరణానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ రాత్రి కాలము మనకు అనుగ్రహించబడినటువంటి సమయంలో ఆలోచన చేయబోతాం. మరణం అనేది ఏ మనుషుడు కూడా సంతోషపడేటువంటి విషయం కాదు. మానవ జీవితాల్లో ఎన్నో సంతోషకరమైనటువంటి విషయాలు ఉంటాయి. బిడ్డలు జన్మించినప్పుడు తల్లిదండ్రులకు అమితమైనటువంటి సంతోషం కలుగుతుంది. లేదా వారు ఇంకేదన్నా వృద్ధి చెందిన వారై ఒక మంచి పొజిషన్ కలగటానికి ఏదైనా వారికి దేవుడు దయచేసినప్పుడు ప్రభుత్వపు ఉద్యోగములు ఏంటిదో అటువంటిది మరి ఏదైనా ఆ బిడ్డల యొక్క జీవితాల్లో సంభవించినప్పుడు స్వీట్ న్యూస్గా పంచుకుంటూ ఉంటారు, ఇది సంతోషము అని. కాబట్టి మానవ జీవితాల్లో ఎన్నో సంతోషకరమైనటువంటి సందర్భాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. కానీ మరణము సంతోషంగా పంచుకునేది కాదు. ఇది ఒక విషాదాన్ని, వేదనను, బాధను కలగచేసేటువంటి విషయం. పూర్వకాలంలో మనుషులు ఎవరైనా చనిపోయినప్పుడు వారు గోనె పట్టు కట్టుకొని కూర్చోవటము, తల మీద ధూళి పోసుకోవటము, తమ వస్త్రాలను చించేసుకోవటం అనేటువంటి ఆ భావ వ్యక్తీకరణ చేస్తూ ఉంటుంటారు. ఎందుకు ఇవి చేస్తున్నారంటే వివాహ సమయాలలో వేడుక జరిగినట్టుగా సంభ్రమతో జరుగుతాయి, వాయిద్యాలతో పలు విధములైనటువంటి సంతోష గానాలతో సంభ్రమలు జరుగుతాయి. కానీ మరణము అనేటువంటి విషయానికి సంబంధించి వారు బట్టలు చించేసుకునేవారు. కొన్ని సందర్భాల్లో చనిపోయినారని గోనెపట్టు కట్టుకునేవారు. ఇలాగున వస్త్రాలు చించేసుకొని ధూళి పైకి పోసుకోవటము, తల మీద పోసుకోవటము, ఇదంతటికీ ఏమి సూచన అంటే తమ కుటుంబంలో ఒకరిని పోగొట్టుకున్నామనేటువంటి బాధను వ్యక్తపరచుకోవటం అన్నమాట. వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే మరణం ఒక వేదనకరమైనటువంటి సంగతి. అది అప్పటి వరకు ఉన్నటువంటి బాంధవ్యాలను తెంచేస్తుంది. ఇక మీదట వారిని చూసేటువంటి పరిస్థితులు మనకు ఉండవు. కాబట్టి మరణించినప్పుడు ఆ వేదన కలుగుతూ ఉంటుంటుంది. కాబట్టి ఇట్టి మరణము ఏ నరుడు కోరుకునేది కాదు, మనుషులుగా ఎవరు కోరుకునేది కాదు. మనుషులు బ్రతకాలని కోరుకుంటారు, ఏ మనుషులైనా బ్రతకాలని కోరుకుంటారు. కానీ మరణం అనేది దేవుడి యొక్క నియామకం. మనుషులు బ్రతకాలనుకున్నా దేవుడు నియమించింది. కాబట్టి ఈ మరణానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి? మరణము సంభవించేటప్పుడు వారి దేహంలో కలుగుతున్నటువంటి పరిస్థితులు ఎలాగుంటాయి? మరణపు అనుభవం మనలో ఎవరికీ లేదు. అది ఒక రోజున అనుభవించబోతాం. మరణించేటప్పుడు వేదనలు ఎలాగుంటాయో ఈ దేహంలో ప్రతివారు చూడబోతారు ఒక రోజున. మరణ వేదనలు దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టినటువంటి సంగతులు. మరణమునందు వేదనలు ఉంటాయి. ఈ దేహంలోనికి ఆత్మ ఎలాగైతే సమకూర్చినప్పుడు ఏం పరిస్థితులు ఉన్నాయో తెలియదు, కానీ
ఈ దేహంలో నుంచి ఆత్మ వేరయ్యేటప్పుడు వేదనలు సంభవిస్తాయి. ఎప్పుడైనా మీరు సూసైడ్ చేసుకునేటువంటి వ్యక్తులను చూసినప్పుడు వారి కాళ్ళు చేతులు గజగజ అని కొట్టేసుకుంటూ ఉంటుంటారు. ఈ దేహము ఆత్మ వేరయ్యేటప్పుడు మరణ వేదనలు కలుగుతాయి. అపోస్తలుల కార్యాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మనం చదువుతాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము క్రీస్తు ప్రభు మరణాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి విషయం అది. ప్రభువైన యేసు మరణించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడో చదువుతున్నాం. 2వ అధ్యాయము 24వ వచనంలో, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపెను. మరణ వేదనలు కాబట్టి దేహం నుంచి ప్రాణము ఆత్మ వేరవుతున్నప్పుడు ఎట్టి వేదన ఉంటుందో మరణించిన వారికి తెలిసిద్ది. మరణము అది రుచి చూస్తున్నటువంటి వారికి తెలిసిద్ది ఆ అనుభవం. కాబట్టి మరణాన్ని గురించి మనకు తెలియదు, దేవుడు తెలియచేశాడు. ఎందుకంటే మరణాన్ని గురించి చూసిన తర్వాత, అనుభవించిన తర్వాత ఏ మనుషుడు కూడా ప్రాణం పోయేటప్పుడు ఎలాగుంటుంది, ప్రాణం పోయిన తర్వాత పలానా స్థలం అన్నారు, ఆ స్థలంలో పరిస్థితులు ఎలాగున్నాయి, ఈ దేహం నుంచి వేరయ్యేటప్పుడు ఇలాంటి సన్నివేశం జరిగింది అని చెప్పుకోవటానికి ఇక మనుషుడు మరలా ఈ లోకాన్ని చూసేవాడు కాదు, ఈ లోకంలో బ్రతికేవాడు కాదు. మరి ఎలాగ తెలిసిద్ది మరణం? చనిపోయినటువంటి మానవుడు మరణం ఎలాగుంటుంది అని చెప్పేటానికి అవకాశం లేదు. బ్రతుకున్నటువంటి మనము అసలు ఎలాగుంటుందో, దీని టేస్ట్ ఎలాగుంటుందో చూడటానికి, మరణం యొక్క రుచి ఎలాగుంటుందో చూడటానికి అవకాశం లేదు. మరణం యొక్క రుచి ఉంటుంది అనగా దాని అనుభవంలోనికి వచ్చినప్పుడు అది ఎలాగుంటుందో తెలుస్తుంది. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనంలో 48వ వచనంలో, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. కాబట్టి మరణము చూడబడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అనుభవించినప్పుడు ఆ మరణం ఎలాగుంటుంది అనుభవించేవాడికి తెలిసింది. అతన్ని అడుగుదామా, అతడు దాటిపోతాడు. లేదు మనం ఏదైనా చేసి అసలు అది ఎలాగుంటుంది తెలుసుకుందామా, ఆ మరణం తర్వాత ఎలాగుంటుందని తెలుసుకుందామా, మనకు ఆ అవకాశం లేదు భూమి మీద బ్రతికే దినాల్లో. కాబట్టి మనుషుడికి మరణానికి సంబంధించినటువంటి ఒక విస్తారమైనటువంటి వివరణ కొంతవరకు దేవుడు తన గ్రంథంలో పొందుపరిచాడు. ఏంటిది అంటే, మానవ జీవితం అనేది ప్రాముఖ్యంగా 3 దశలుగా మనం చూస్తూ ఉంటాం. తల్లి గర్భంలో జన్మించటము, దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలంలో ఒక జీవితాన్ని కలిగి ఉండటము, దేవుడు ఎంతైతే ఆయుష్కాలాన్ని అనుగ్రహించాడో ఆ ఆయుష్కాలము ముగిసిన తర్వాత నరులారా తిరిగి రండని పిలిచినప్పుడు ప్రతి మానవుడు తన వరుసలో దేవుని యొక్క పిలుపును బట్టి వెళ్ళిపోవలసిన వాడై ఉంటాడు. దానినే మరణము అని అన్నాడు. కాబట్టి మానవ జీవితం అంతటిని ఆలోచన చేసినప్పుడు జన్మించటము ఒకటి, భూమి మీద బ్రతికి కొంతకాలము జీవించటం ఒకటి, దేవుడు తన చిత్తం చొప్పున పిలిచినప్పుడు ఎంత వయసు కలుగున్నా సరే ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటము, దానినే మరణము అని అన్నాడు. జన్మ, మరణము, ఈ జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి ఒక జీవితము మానవ యొక్క జీవితానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. కాబట్టి 3 ప్రతివాని యొక్క జీవితంలో ఉంటాయి.
దీనిలో విశేషంగా గమనించవలసినటువంటి సంగతులు ఏంటంటే, మానవ యొక్క చేతిలో జన్మించటం కానీ మరణించటం కానీ లేవు. మన చేతిలో ఏమీ లేవండి. మానవ చేతిలో లేదా మానవుని యొక్క అధికారం క్రింద లేనటువంటి వాటిలో మరణం అతని చేతికి అప్పగించబడాల, జననము అతని చేతికి అప్పగించబడాల. కాబట్టి నేను ఎందుకు ఈ ప్రాంతంలో పుట్టాను అనుకున్నంత మాత్రాన మనకు కలిగేటువంటి ఒరిగే మేలేమీ లేదు. నేను పలానా దేశంలో పుట్టుంటే బాగుంటుంది అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆ దేశం బాగున్నట్టు ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా మెరుగైనటువంటి పరిస్థితులు చూసినప్పుడు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆహారపు వనరులు ఏవైతే ఉన్నాయో, మానవ యొక్క సౌఖ్యం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో, వాటన్నిటిని చూసినటువంటి దేశాన్ని కానీ ప్రాంతాన్ని కానీ చూసినప్పుడు నేను ఎందుకు ఎక్కడ పుట్లా అని అనిపించినా అది నీ చేతిలో లేదు. అది భూమి యొక్క భౌగోళిక పరిస్థితుల్లో ఎన్నో వైవిధ్యంతో కూడుకున్నటువంటి స్థలాలు ఉన్నాయి. మన నేత్రాలను మిరిమిట్లు గొలపగలిగినటువంటి ప్రాంతాలు ఈ భూభాగంలో అనేకమైన స్థలాల్లో ఉన్నాయి. వాటిని చూసినప్పుడు మన మనసు కోరుకుంటుంది, ఇలాంటి ప్రాంతంలో పుట్టున్నట్టయితే ఎలాగుండేదో. కానీ దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వాల. నువ్వు ఏ ప్రాంతంలో పుడతావో ఎంచుకో. ఒక రోజున అబ్రహాము లోతుకు ఇచ్చాడు అవకాశం. నువ్వు ఇటు వెళ్తానంటే నేను అటు వెళ్తా, ఎంచుకో, చాయిస్ ఇస్ యువర్స్. మానవులను దేవుడు అలాగున ఎక్కడ జన్మిస్తావు అడగల. ఏ ఇంటిలో జన్మించడానికి ఇష్టపడుతున్నావు అడగల. పురుషునిగా జన్మిస్తావా స్త్రీగా జన్మిస్తావా అని మనుషుని యొక్క ఇష్టాన్ని తీసుకొని దేవుడు కార్యాలు చేయలా. తానే తను ఇష్టపడి ఏ స్థలం అనుకుంటాడో, ఏ ప్రాంతం అనుకుంటాడో, ఏ కుటుంబం అనుకుంటాడో, ఒకవేళ స్త్రీగా జన్మించటానికో పురుషునిగా జన్మింప చేయటానికో ఏదో ఒకటి దేవుడు తన ఇష్ట ప్రకారంగా భూమి మీదకు తీసుకొచ్చాడు. అంటే మనుషుడు జన్మించటంలో మానవుని యొక్క జోక్యము కానీ మనుషుని యొక్క అభిష్టము కానీ దేవుడు తీసుకొని భూమి మీదకు తీసుకొని రాలా. నేను భూమి మీద పుట్టడానికి నా దేవుడు నన్ను పర్మిషన్ అడగల. ఇక్కడ పుడతావా, ఈ కుటుంబంలో ఓకేనా, ఈ ప్రాంతం ఓకేనా, పురుషునిగా పుట్టించాలనుకుంటున్నాను, ఇలాంటి అభిప్రాయాలను ఏ మానవుడికి దేవుడు అడగడు. ఆయన ఇష్టం పుట్టేస్తాడు. కొన్ని సందర్భాలు మన జ్ఞాపకం ఏం చేస్తుంటాయంటే, అసలు నేను ఎందుకు పుట్టాను అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలోను 26వ వచనంలోను మనం సంగతులు చదివితే, యోబు తనకు కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని, కుమారులను, పశువులను, ఆస్తిపాస్తులను అన్నిటినీ ఒకటి పోగొట్టుకుంటున్నటువంటి దానిని బట్టి యోబుకి ఏమని ఆలోచన కలుగుతుంది? యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది, మనం చదవగలిగితే. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టెను, తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఎలాగనెను, నా తల్లి గర్భద్వారములను అది మోయినందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవును గాక. అసలు ఎందుకు పుట్టా నేను ఇక్కడ?
అనుభవించినటువంటి బాధ, పోగొట్టుకున్నటువంటి సంతానాన్ని బట్టి, పోగొట్టుకున్నటువంటి తనకు కలిగిన యావదాస్తిని బట్టి, తన దేహము కురుపులతో నింపబడినటువంటి స్థితిని బట్టి తనకి ఎట్టి ఆలోచన కలుగుతుందంటే అనవసరంగా భూమి మీద నేను పుట్టా. ఒకవేళ నా తల్లి గర్భద్వారాలు గినక తెరవబడుకోకుండా ఉంటే ఆ స్థలంలోనే నేను చచ్చిపోయేవాడినే కదా, వెళ్ళిపోయేవాడినే కదా. నేను ఎందుకు పుట్టానటువంటి ఒక ఆవేదన. నీకు మగబిడ్డ పుట్టాడు అని చెప్పిన దినము లేకోకుండా ఉంటే పోయేదే. నిజంగా ఎంత ఆవేదన నుంచి పుట్టిందో ఈ భావన. అనేక సందర్భాల్లో మనుషులు తమ జీవితము కష్టాలలో, ఇబ్బందుల్లో సాగుతున్నప్పుడు అసలు ఎందుకు పుట్టామురా భూమి మీద, అసలు నేను పుట్టుకోకుండా ఉన్నా బాగుండేదే అనిపిస్తుంది. కానీ పుట్టుక నీ చేతిలో లేదు అనే మాట వాస్తవం. నీ చేతిలో లేదు. అది 16వ వచనంలోకి రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయంలో అకాల సంభవై కంటబడక ఉన్న పిండము వంటి వాడనై లేకపోయిందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచడు. అకాల సంభవై, ఎప్పుడో ఒకసారి పిండము జారిపోయినట్టుగా, పిండము పడిపోయినట్టుగా, వెళ్ళిపోయినట్టుగా, నేను వెళ్ళిపోతే బాగుండేది, అసలు ఎందుకు తీసుకొచ్చాడు భూమి మీదకి, అది నీ ఇష్టం కాదు. అది అందువలన నరులను భూమి మీదకు తీసుకురావటంలో దేవుడు తన చిత్తాన్ని జరిగించుకుంటున్నాడే తప్ప మానవ యొక్క ఇష్టాభిప్రాయాల మీద దాన్ని కొనసాగించట్లేదనే మాట వాస్తవం. మరొకసారి ఒక ప్రవక్తకు కూడా ఇలాగే అనిపిస్తుంది. అవమానం పొందుతుంటాడు ఎక్కడికి వెళ్ళినా. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఒకటే అవమానము, నింద. ప్రజల్లో బ్రతుకుతుంటే హేళన చేయబడుతున్నటువంటి వాడుగా ఉంటే ఈ బ్రతుకు అనవసరం అసలు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో ప్రవక్తగా నియమించబడినటువంటి ఇర్మియాకు ఇట్టి ఆలోచన కలిగిందంట. 20వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని నువ్వు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలవుతిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇర్మియా దేవుని చేత నియమించబడినటువంటి ప్రవక్త. దేవుడు ఏదైతే తెలియచేయమన్నాడో ఆ సందేశాన్ని పట్టుకొని ప్రజల మధ్యకి వెళ్ళి చెప్తుంటే ప్రజల దగ్గర నుంచి తాను పొందుకుంటుంది ఏంటంటే అవమానం, హేళన, నవ్వుల పాలవుతుంటాడు. ఎవడో అక్కడ వస్తాడు, నిందల పాలు చేస్తాడు, అగౌరవపరుస్తాడు. కాబట్టి ఈ చర్యలన్నిటినీ గమనించినటువంటి తనకి అసలు ఏంటి జన్మ, ఎందుకు పుట్టాను అసలు మానవుడిగా, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఈ భూమి మీదకి. 14వ వచనంలాగా రాయబడి ఉంటుంది. నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడవును గాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపచేసిన పట్టణముల వలె ఆ మనుషుడు ఉండునుగాక. కాబట్టి వగేరా సంగతులు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇర్మియా నవ్వులు పాలవుతున్నాడంట, నిందించబడుతున్నాడంట. ఈ పరిస్థితులు అన్నిటిని బట్టి తనకు అనిపించేది ఏంటంటే నేను పుట్టిందేమో వాళ్ళు వండుకోకుండా ఉంటే బాగుండేది, లేకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుందా? ఇలాంటి భావన అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. కాబట్టి లేఖనాలు ఏం తెలియచేస్తున్నాయి అంటే, లేఖనాలతో పాటు మన జీవితపు అనుభవము ఏమి తెలియచేస్తుందంటే మరణం లేదా జననము అనేది మానవుని యొక్క చేతిలో లేనటువంటి ఒక విశేషమైనటువంటి సంగతి.
నేను ఎందుకు పుట్టాను, అసలు పుట్టకుండా ఉన్నా బాగుండేదే, మన చేతిలో లేదు. జననము ఎలాగైతే నరుని యొక్క చేతిలో లేదో, మరణము కూడా నరుని యొక్క చేతిలో ఉన్నది కాదు. మన ఇష్టం వచ్చినప్పుడు చచ్చిపోతాం. నా ఇష్టం. ఒక విశేషమైన సంగతిని గమనించండి. మరణం యొక్క ఇష్టాన్ని పరమ తండ్రి ఒకే ఒకరి చేతికి అప్పగించాడు. ప్రభువైన యేసు యొక్క చేతికి అప్పగించాడు. ఆయన, నువ్వు ఇష్టపడతావా? నేను ఇష్టపడతాను. నువ్వు ఇష్టపడితే జరుగుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేదంటావా, అది వేరే సంగతి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఎలాగను మాట్లాడుతూ తన ప్రాణం మీద అధికారాన్ని గురించి తెలియచేసేటప్పుడు, నా ప్రాణాన్ని నేను పెట్టడానికి అది నా ఇష్టం, ఒకవేళ దాన్ని తీసుకోవటం కూడా నా ఇష్టం, అది నాకు అనుగ్రహించబడింది. అటువంటి పరిస్థితుల్లో ఏ మానవుడి యొక్క చేతికి తన మరణం యొక్క ఇష్టాన్ని అప్పగించలా దేవుడు. 20వ అధ్యాయము 17వ వచనంలో, క్షమించండి 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. నేను దానిని మరలా తీసుకున్నట్లు ఆ ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునో నా ప్రాణమును తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును అధికారము కలదు. క్రీస్తు ప్రభు యొక్క అధికారం వేరు. అది తండ్రి వలన ఆయనకు అనుగ్రహించబడినటువంటి అధికారం. ఒక అద్భుతమైనటువంటి విశేషత ఉంది అందుట్లో. మనలో ఎవరి చేతికి అధికారం అప్పగించబడలా లేదు. మనకి ప్రాణం పెట్టడానికి కానీ, పెట్టిన ప్రాణాన్ని మరలా తీసుకోవటానికి కానీ ఒకరికి మాత్రమే దేవుడు అధికారాన్ని కల్పించాడు. అది క్రీస్తు ప్రభుకు మాత్రమే. మన సంగతి ఏంటి? సంగతి ఏంటంటే, మరణము మన వశం చేయబడింది కాదు. దేవుడు ఏ మనుషునికి ఈరోజు చనిపోవాలనుకుంటున్నావా, నీ ఇష్టమైతే చెప్పు అని అడిగితే బాగుండేదే. అప్పుడు మనుషుడు ఏదో ఒకటి సంజేసి చెప్పుకోవటమో, మరి ఎప్పుడు చనిపోతావు? నేను అసలు చచ్చిపోను. ఎవరు ఒప్పుకుంటారండి ఎప్పుడు చనిపోతావంటే? చెప్తారా ఎవరన్నా? నాకు ఒక 10 రోజులు చాలండి అంటారా? ఒక 10 సంవత్సరాలు చాలంటారా? ఏమని కోరుకుంటారు? ఒకవేళ దేవుడు ఇదే అవకాశము నరజాతికి కల్పించున్నట్లయితే, నువ్వు ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నావు? నా లెక్క ప్రకారం అయితే పలానా రోజు, అప్పుడుతో నీ జీవితం లాస్ట్ భూమి మీద అని తెలియచేసి, పలానా రోజు అనగానే లేదండి మరి దగ్గరగా ఉంది, కొంచెం పెంచండి, అవసరమైతే ఒక 10 సంవత్సరాలు అని అవకాశం ఇచ్చున్నట్లయితే అలాగుండేదో. ఇక మనుషుడు ఏం కోరుకుంటాడంటే, అసలు మాకు చావే వద్దు. అదే కదా కోరుకునేది. కానీ దేవుడు చేసినటువంటి మరణానికి సంబంధించినటువంటి ఒక విశేషత ఏంటంటే, మనుషుని యొక్క మరణము ఆ మనుషుని యొక్క చేతిలో లేకోకుండా చేశాడు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో దావీదు బెత్షెబా అనేటువంటి ఒక స్త్రీతో తాను జరిగించినటువంటి అవాంఛమైనటువంటి కార్యాన్ని బట్టి ఒక బిడ్డ పుడితే, ఆ బిడ్డ దగ్గర దావీదు కూర్చొని నేల మీద కూర్చొని ఒక రోజున గోజాడుతూ ఉంటుంటాడు. ఏంటి పరిస్థితి అంటే, నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము చేసావు కాబట్టి ఈ బిడ్డ చనిపోతుంది అని అన్నాడు. చనిపోతుంది అన్న తర్వాత సుమారుగా 6 రోజుల పాటు వేదన చెందుతాడు. ఆ తర్వాత ఆ బిడ్డ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ బిడ్డను గురించి దావీదు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు.
నా చేతిలో లేదు ఇది, నేను బ్రతిమలాడుకున్నా. మానవుని యొక్క చేతిలో మరణానికి సంబంధించినటువంటి అధికారం లేదు. నేను ఫలానా రోజు చనిపోతా, ఫలానా కాలంలో చనిపోతా, నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత చనిపోతా, నా సంతానము 3 తరాలు చూసిన తర్వాత చనిపోతా. ఇది నరుని యొక్క చేతిలో ఉన్నటువంటి సంగతి కాదు. ఇది ఆలోచనలు ఉండొచ్చు, అభిప్రాయాలు ఉండొచ్చు. నా సంతానాన్ని నేను చూసుకోవాలి అనే అభిప్రాయాలు ఉండొచ్చు. 4 తరాలను చూసిన ప్రజలు ఉన్నారు. వారి పిల్లలను, పిల్లల పిల్లలను, పిల్లల పిల్లలను చూసినటువంటి మహనీయులు ఉన్నారు. అది దేవుడు భిక్ష పెడితే దొరికిద్ది, మనం కోరుకుంటే దొరకదు. కాబట్టి ఈ సందర్భంలో ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, మానవుని యొక్క చేతిలో మరణానికి సంబంధించినటువంటి అధికారము అప్పగించబడలా. మన ఇష్టానికి దేవుడు వదిలేలా మరణం అనేది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి మరణము ఎప్పుడు నాకు తెలియదు. ఈ జనన మరణాల యొక్క అధికారాన్ని కలిగిన వారు ఎవరు? దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. జనన మరణాలకు సంబంధించినటువంటి నిర్ణయత, సంపూర్ణమైనటువంటి అధికారము దేవునిదే. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయంలో జనన మరణాల మీద సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలిగిన వాడు దేవుడు. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా రాయబడి ఉంటాయి. 31వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుతున్నాం, చూద్దాం. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. నా కాల గతులు నీ వశంలో ఉన్నాయి. నా కాలం, దాని గతం, దాన్ని గతించటము అది నీ వశంలో ఉన్నాయి. దేవుని యొక్క వశంలో, ఆయన హ్యాండ్లో ఉన్నాయి. ఆయన చేతిలో వాటిని పెట్టుకొని మనుషుని ఎంతకాలం భూమి మీద బ్రతికించాలనుకుంటాడో అంతకాలం బ్రతికిస్తాడు. మీరు చూశారు ఇప్పుడు ఒక విషయాన్ని, రాగానే కనిపించినటువంటి సంగతి. అద్భుతమైనటువంటి వయసులో, వృద్ధాప్యంలో ఈ జీవిత దినాలు దాటిపోవటానికి దేవుడు అవకాశం కల్పించాడు. అబ్రహాముకు కల్పించాడంట. ఒక రోజున, నిండు వృద్ధాప్యమునందు నీవు నీ పితరుల యొద్దకు చేరెదవు. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివితే, ఒక రోజున అబ్రహాముకు అనుగ్రహించినటువంటి భాగ్యం ఏమంటే, అయ్యా, నీ సంతానమైనటువంటి వారు 4వ తరం వారు ఐగుప్తు దేశంలో నుండి మరలా విడిపించబడతారు. నీ సంగతి ఏందని ఆలోచన చేస్తావేమో. నీవు నిండు వృద్ధాప్యమునకు వచ్చిన తర్వాత నీవు నీ పితరుల యొద్దకు చేర్చబడదువు అని అన్నాడు. అది ఎవరి వశంలో ఉందని చెప్పాడు? మరణము లేదా వృద్ధాప్యము అనుగ్రహించేది ఎవరు? ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనంలాగా రాయబడి ఉంటుంది, చదువుతాం. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమునందు పాతిపెట్టబడతావు. ఎవరి చేతిలో ఉంది? ముసలితనం అనుగ్రహించటము, ముసలితనం వచ్చే అంతవరకు బ్రతికించటము. అబ్రహాం ఏమనుకున్నాడు తన జీవితాన్ని గురించి? ఈనాడు ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎవరినైనా అడగవచ్చు, ఏమోనండి ఎంతకాలం ఉంచుతాడో ఏంటో, ఏముందండి మా దేహంలో, సత్తు లేదు, సరైన తిండి లేదు,
కావలసిన వనరులను సమకూర్చుకోలేము, ఏ రోజున ఏమవుతుందో ఏంటో తెలియదు అన్నే మాట్లాడతాం. కానీ అబ్రహాములాగా నాకు నా దేవుడు చేసినటువంటి ఇచ్చిన మాట, మంచి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వెళ్తావు అని అన్నాడు. అబ్రహాము ఎంత నిబ్బరంగా బ్రతుకుంటాడో నిజంగా విశ్వాసి అయితే. ఎందుకు? వాగ్దానం ఇచ్చిన వాడు ఆయన ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడంటే నీ వయసు ఎంతవరకు వస్తుంది నమ్ముంటాడండి, అద్భుతంగా నమ్ముంటాడండి. ఎంత నిబ్బరంగా బ్రతుకుంటాడో, నా ఆయుష్కాలం వృద్ధాప్యం వచ్చిందాక నన్ను ఉంచుతాడు భూమి మీద అని. ఎవరి చేతిలో ఉందని ఆలోచన చేస్తున్నాం. మరణం జీవితాన్ని, వయసును, కాలగతులను దేవుడు సంపూర్ణముగా తన చేతిలో ఉంచుకొని ఏ మానవుడికి ఎంత ఆయుష్కాలను అనుగ్రహించాలో దాన్ని అనుగ్రహించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనం చూసినటువంటి పెద్దవారికి పరమ తండ్రి చెప్పాలంటే వృద్ధాప్యమే అనుగ్రహించారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలాన్ని బట్టి చూస్తే మనందరికంటే చాలా మంచి వయసులో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆయుష్కాలాన్ని వారు అనుభవించారనే మాట వాస్తవమైన సంగతి. ఆయన చేతిలో ఉంది అది. కాబట్టి మరణానికి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు ఏంటి, అసలు ఈ మరణం ఏంటి? భూమి మీద దేవుడు పుట్టిస్తున్నాడు, పుట్టించిన తర్వాత మరలా చనిపోవటం అనేది మనుషులకు ఇష్టం లేనటువంటి ఒక కార్యక్రమంగా భావించబడుతుంది లోకంలో. మరణాన్ని ఎవరు ప్రేమించేవారు కాదు, కోరుకునేవారు కాదు. కానీ ఈ మరణము ఈ దేహము కలిగినటువంటి ప్రతి వానికి నియమించబడింది. దీన్ని ఎవరు తప్పించుకోలేరు. తప్పించుకోలేకపోవటానికి గల కారణాలు ఏంటంటే మరణమును నియమించిన వాడు దేవుడు. హెబ్రీలు రాసిన పత్రిక మరణమును గూర్చినటువంటి వాస్తవాలకు సంబంధించి ఆలోచన చేయబోతాం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. హెబ్రీ 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఇది నియమించిన వాడు దేవుడు. కాలగతులను తన వశంలో పెట్టుకొని మానవ యొక్క జననము, మానవ యొక్క మరణమును నియమించినటువంటి వాడు దేవుడు. చాలామంది మనుషులు అనుకుంటుంటారన్నమాట, చావు వస్తే బాగు ఈ బ్రతికెందుకు అనుకుంటారు కొన్నిసార్లు, చచ్చిపోతే బాగండి అనుకుంటారు కొన్నిసార్లు. అయితే దేవుడు ఎంతకాలం వరకు ఉంచాలనుకున్నాడో అది నియమించబడినటువంటి దినము ఒక రోజున వస్తుంది. అది వచ్చినప్పుడు నువ్వు ఉన్నేమన్నా ఉంచడు. దేవుడు అపాయింట్ చేసినటువంటి ఒక దినం ఉంది. ఆ జీవితంలో ఎలాగైతే ఒక దినం అనేది దేవుడు అపాయింట్ చేశాడో, భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతివాని యొక్క జీవితంలో ఒక దినము అపాయింట్ చేయబడి ఉంది మరణానికి సంబంధించి. నీకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాడో నీకు తెలియదు. దేవుడు ఏ రోజున మనుషుని పిలవటానికి తాను నిర్ణయించుకొని నిర్ధారించినటువంటి దినం ఒకటి ఉంటుంది కదా, ఆ దినము మనలో ఎవ్వరికీ తెలియదు మన అపాయింట్మెంట్ ఎప్పుడో. అది తెలియకోకుండా దేవుడు మేలు చేశాడంట. నేను తెలుసున్నట్లయితే ఎంత ప్రశాంతంగా ఉండరండి. మనలో ఎవరికైనా సరే మనకి ఇవ్వబడినటువంటి అపాయింట్మెంట్ డేట్ ఏదో అది తెలుసున్నట్లయితే ఎంత ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకోవటం కానీ, మనుషులతో తిరగటం కానీ, సమాజంలో బ్రతకటం కానీ, ఏదన్నా జీవనానికి సంబంధించినటువంటి పని వాటిలో చేసుకోవటం కానీ ఇవేమీ చేయరు. ఎందుకు? ఎటు పోయినా దగ్గర పడిపోతుంది. అటు పోతే అదే ఆలోచన, ఇటు వస్తే ఇదే ఆలోచన, ఏ పని చేసినా అదే ధ్యాస. ఏంటి? రోజు గడిచే కొద్దీ దగ్గర పడిపోతుంది. మాట్లాడటం మానేస్తాడు, తినటం మానేస్తాడు, మనుషుడు ఉక్కిరి బిక్కిరైపోతుంటాడు. మరణ దినము మనుషునికి తెలియకోకుండా చేసి దేవుడు మేలు చేశాడు. ఆ మేలు అనుభవిస్తున్నాం మనం. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకంటూ దేవుడు అపాయింట్ చేసినటువంటి ఒక దినం ఉంది. అది ఎప్పుడో, కానీ ఖచ్చితంగా ఒకటి ఉంది.
దేవుడు నియమించినటువంటి మరణ దినములో ప్రతి మనుషుడు తాను వెళ్ళవలసినటువంటి మార్గాన్ని బట్టి వెళ్ళిపోవలసిన వాడే ఉంటాడు. మరణం యొక్క వాస్తవం ఏమంటే ఇది లోకులందరూ పోవలసినటువంటి మార్గంగా చెప్పబడింది. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో రాజైనటువంటి దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు. తను చనిపోబోతున్నటువంటి సంగతిని గ్రహించిన వాడై సొలొమోనుతో ఇలాగను మాట్లాడుతూ ఉంటుంటాడు. రాజునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఎలాగ ఆజ్ఞాపించును, లోకులు అందరూ పోవలసిన మార్గమున పోతున్నాను. ఏ మార్గం అది? లోకులు అందరూ పోవలసినటువంటి మార్గం ఇది. ఇది క్రొత్త మార్గం ఏం కాదు. ఇది తొలిమానుడైనటువంటి ఆదాము మొదలు ఎందరో మనుషులు భూమి మీదకు వస్తున్నారు, ఎందరో మనుషులు భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నారు. ఏంటిది క్రొత్త మార్గము? క్రొత్త మార్గం కాదు ఇది. 100లో 1 2 వెళ్తే అది క్రొత్తది. డాక్టర్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఏళ్లలో ఒకళ్ళకి వస్తుందండి అరుదుగా చెప్పేది కాదు ఇది. ఇది మార్గము లోకులందరూ పోవలసినటువంటి మార్గం. ఇది ప్రత్యేకించి నీ ఒక్కడి కోసం నియమించబడినటువంటి మార్గం కాదు ఇది. అందువల్ల ధైర్యపరిచాడు తన కుటుంబాన్ని దావీదు. నేను వెళ్ళిపోతున్నా, కొత్త మార్గం కాదు ఇది, నువ్వు కూడా ఒక రోజున రాబోతావు ఇదే మార్గంలో. కాబట్టి తాను వెళ్ళిపోయేటప్పుడు సొలొమోను అనేటువంటి తన కుమారుని పిలిచి లోకులందరూ వెళ్తున్నటువంటి మార్గంలో నేను వెళ్ళిపోతున్నా, జాగ్రత్త, దేవుని యొక్క నియమంలో ఉండు, బ్రతుకు అని తెలియచేసినట్టుగా ఇది లోకులందరూ వెళ్ళవలసినటువంటి మార్గమై ఉంటుంది. ఈ మార్గంలోనికి ఒక్కసారి వెళ్ళారనుకోండి, మరలా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు లేవు. యోబు గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం చదివితే 16వ అధ్యాయము, యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనంలో కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. ఇది మరలా తిరిగి వచ్చేటువంటి మార్గం కాదు ఇది. కాబట్టి తాను వెళ్తున్నటువంటి స్థలం ఏదైతే ఉందో, మార్గం ఏదైతే ఉందో, తిరిగి మరలా తాను వెనక్కి వచ్చేటువంటి మార్గంలోనికి వెళ్ళట్లేదనే మాట గుర్తుపెట్టుకోండి. ఒకరోజు నా మార్గంలోనికి మనం వెళ్ళాలి, అదే మార్గం గుండా వెళ్ళాలి. వెళ్ళిన నీవు మరలా తిరిగి వస్తానటువంటి ఆలోచన వద్దు. కాబట్టి మరలా వెనక్కి రాను అని తెలిసినప్పుడు నిజంగా తన కుటుంబాన్ని ఎలాగైనా సెట్ చేసుకోవాలో అలా సెట్ చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. ఇక రాను అని తెలిసినప్పుడు ఎలాగా ఉంటుంది? కుటుంబంలో బిడ్డలు ఉంటారు, భార్య ఉంటుంది, ఒకవేళ నువ్వు స్త్రీ అయినట్లయితే నీ భర్త ఉంటాడు, నీ వెనకాల ఎంతోమంది, ఒక కుటుంబం సంబంధించినటువంటి బరువు బాధ్యతలు ఉంటాయి. ఈ కుటుంబానికి మరలా రాను అనేటువంటి మాట అది నీకు తెలిసినప్పుడు నీ కుటుంబాన్ని ఎలాగని సెట్ చేయాలి? నువ్వు వెళ్ళేది 10 సంవత్సరాలకు తిరిగి వచ్చే ప్రయాణం కాదు ఇది. లేకపోతే కొన్నిటిని వదిలేసి కొన్ని పనులను బ్యాలెన్స్లో పెట్టుకొని మరలా తిరిగి వచ్చిన తర్వాత చూస్తా. ఒక రోజున ఒకడు ఇలాగే అన్నాడు, నేను పట్టుకొని లోపలేయండి, వచ్చిన తర్వాత చూస్తాను అన్నాడు. ఆ ప్రవక్త అంటాడు, అసలు నువ్వు తిరిగి వస్తే కదా చూడటానికి. ఎక్కడ? రాజుల గ్రంథంలో నువ్వు తిరిగి వస్తే కదా ఇక్కడేంటో మళ్ళా చూసేది. నువ్వు తిరిగి రావు. ఈ మార్గంలోనికి ఒక్కసారి ప్రవేశించామా మరలా తిరిగి వచ్చేటువంటి మార్గం కాదు ఇది. నీ బిడ్డ పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబం పట్ల ఎంత ప్రేమను పంచాలో పంచు. ఎందుకంటే ఒక్కసారి ఈ మార్గంలోనికి వెళ్ళిపోయావు అనుకో,
నువ్వు మరలా చూసుకోవటానికి, ఏదో వాళ్ళతో పంచుకోవటానికి, సంభాషణ చేయటానికి, అయ్యో నా భార్యని సరిగ్గా చూసుకోలేకపోయానండి, నీకు అవకాశం రాదు. నీ బిడ్డను సరిగ్గా పట్టించుకోలేకపోయానండి, అవకాశం రాదు. ఒక్కసారి ప్రవేశించావా, ఇది మరలా తిరిగి వచ్చేటువంటి ప్రయాణం కాదు, మార్గం కాదు. అందువలన దేవుడు ఎంతకాలం ఆయుష్ అనుగ్రహిస్తాడో ఆ ఆయుష్ కాలంలో ప్రేమను పంచండి, బాధ్యతాయుతంగా ఉండండి. కల్మషము, మత్సరము ఇవేమీ లేకోకుండా స్వచ్ఛమైనటువంటి మనసు కలిగి ఉండండి. ఎందుకంటే భూమి మీద బ్రతికేది ఒకే ఒక్కసారి. దాటి వెళ్ళిపోయిన వాడు మరలా భూమి మీదకు రాడు. భూమి మీద బ్రతికే ఈ బ్రతుకు ఒక్కసారే. అలాంటి ఒక్కటి అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఏదైనా ఒక విషయానికి సంబంధించి అదొక్కటే ఉందండి అనే ఒక వస్తువు ఏదన్నా మన ఇంట్లో నిత్యము ఉపయోగించే వస్తువు ఏదన్నా ఉంటే అది ఎలాగో చూడబడిద్ది, అదొక్కటే ఉంది, అది పోతే మరొక ఆల్టర్నేట్ లేదన్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంటారో. ఈ బ్రతుకు కూడా ఒక్కటే, ఒక్కసారే బ్రతుకుతాం భూమి మీద. కాబట్టి ఈ బ్రతుకుని మనం సద్వినియోగం చేసుకోవటం అనేది అవసరమై ఉంటుంది. లోకులందరూ పోవలసినటువంటి మార్గము, ఈ మార్గంలోనికి వెళ్ళిపోయామనుకోండి మరలా తిరిగి వచ్చేటువంటి మార్గం కాదు ఇది. అయితే వెళ్ళిపోయిన దానిని బట్టి, మరణించిన దానిని బట్టి ఎక్కడైనా సరే ఒక మరణము భూమి మీద సంభవించిందంటే ఆ స్థలంలో ఖచ్చితంగా వేదన అనేది ఉంటుంది, గొల్లు పెట్టడం ఉంటుంది, మనసు పరితాపం చెందుతుంది. అప్పటి వరకు పెంచినటువంటి బాంధవ్యాలు గుర్తుకొచ్చో, తన తండ్రి కానీ తల్లి కానీ తమ మీద చూపించినటువంటి ప్రేమను బట్టో, తమకెంతో తోడుగా ఉండి అండగా కావలసిన వాటన్నిటి విషయంలో తను బాధ్యత తీసుకున్న దాన్ని బట్టో ఒక్కసారిగా వాళ్ళు నిశ్చేష్టులుగా అయిపోయేసరికి, చలనం లేకోకుండా, మాట లేకోకుండా, కదలికలు లేకోకుండా తను ఎప్పుడైతే ఒక బొమ్మలాగా ఏ మూవింగ్స్ లేకోకుండా పడిపోతారో వారిని చూసినప్పుడు మనసు పరితాపం చెందింది. ఒక ఆడబిడ్డ అంటుంది, అమ్మ ఒక మాట చెప్పమ్మా అంటుంది. అప్పటి వరకు ఎన్నో మాటలు మాట్లాడి ఉంటుంది. నిజంగా తన తల్లి తన బిడ్డతో ఎన్ని మాటలు సంభాషించి ఉంటుందో, తన తండ్రి తన బిడ్డతో ఎన్ని మాటలు సంభాషించి ఉంటుందో, కానీ మరలా తను మాట్లాడటం ఎప్పుడైతే ఆపు చేశారో ఆ క్షణంలో ఒక్క మాట మాట్లాడండి అని లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఇవన్నిటిని కలిసి వేస్తూ ఉంటుంది అన్నమాట మనసు. పసితనంలో తమ తల్లిదండ్రులు పోగొట్టుకున్నప్పుడు, ఎవరిని పోగొట్టుకున్నామో ఇప్పుడు భవిష్యత్తు ఏంటో తెలియక ఆ బిడ్డలు ఆ పోగొట్టుకున్నటువంటి ఆ తల్లిదండ్రుల మీద పడి ఏడ్చేటప్పుడు కానీ, లేదా వారి మీద వారు చనిపోయి ఒక ప్రక్కన ఉంటే వీరు ఆడుకుంటున్నప్పుడు కానీ వాళ్ళని చూసినప్పుడు మనసు కలిసి వేస్తూ ఉంటుంది. ఏంటి తెలియనటువంటి పసిప్రాయంలో బిడ్డలు ఉన్నారు. అయితే ఇది ఎంత వేదన కలిగించేటువంటి విషయమైనా అది క్రీస్తు యేసునందు మృతి నొందిన మృతి అయితే అది మనుషులకి భాగ్యకరంగా మలచబోతున్నాడు దేవుడు. ఇది బాధ, ఇది వేదన, ఇది కష్టము, లేదా మనసు ఓర్చుకోలేనటువంటి విషయమైనా సరే దేవుడు మనుషులకు ఏదైతే వేదన కలిగించేది ఉందో దానిని దీవెనకరంగా మలచి చూపించాడు. క్రీస్తు యేసునందు మృతి నొందినటువంటి మృతులు ధన్యులు. ప్రకటన గ్రంథము 14:13 మరణము దీవెనకరంగా మలచబడింది. అది క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనుషులకు అనుగ్రహించినటువంటి మహత్తరమైన భాగ్యం. కాబట్టి మనుషునికి మరణము దీవెనకరంగా మలచబడాలంటే నేను క్రీస్తు యేసునందు ఉన్నానా లేదా? ప్రకటన గ్రంథం 14:13 మనం త్వరగా చూసుకుని ముగించబోతున్నాము. ప్రకటన గ్రంథము 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని రాయుమని.
పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు, ఇది నీకు దీవెన. వేదన కదా, మరణం అంటే ఒక విషాదం కదా. ఇక మీదట వారి ముఖాలు ఎన్నటికీ చూడలేనటువంటి ఒక పరితాపం కదా. కానీ క్రీస్తునందు ఉంటే ఇది నీకు దీవెన. ఎందుకు దీవెన ఇది? మరణము మనుషులకి ఎలాగను దీవెనకరం అవుతుందంటే, ఆ మనుషుడు ప్రభుతో పాటు ఉండటం కోసం కొనుక్కోబడ్డాడు, అడ్డు తొలగిపోయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మరణము మనుషులకు ఎందుకు దీవెనకరంగా మలచబడుతుంటుందో మనం చదువుతూ ఉంటాం. ప్రభువుతో కలిసి ఉండుటకు ఉన్నటువంటి అడ్డు తొలగింది. ఈ అడ్డు ఏంటంటే, ఈ దేహంలో బ్రతికున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉంటాం. కానీ ఒక్కసారి ఈ దేహం నుంచి వేరైపోయామనుకోండి, అది క్రీస్తునందుండి చనిపోతే ప్రభువుతో పాటు కలిసి ఉండటానికి ఈ దేహం నుంచి వెళ్ళిపోయాం మనం, అది దీవెన అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, గనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి, ఈ దేహంలో నివసించినంత కాలం ఎవరికి దూరంగా ఉన్నామో? ప్రభువుకు దూరంగా ఉన్నాం. ఈ దేహాన్ని వదిలిపెడితే ఎవరికి దగ్గర అవుతామో? ప్రభువుకు దగ్గర అవుతాం. నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభుతో పాటు సదాకాలము కలిసి ఉండటం కోసము ఏదైతే అడ్డు ఉందో ఆ అడ్డు తొలగిపోయింది. మరణము మనుషులకు దీవెనకరంగా మలచబడింది క్రీస్తు యేసునందు. దాన్ని 14:13 మనం చదివాం. ప్రకటన 14:13. మరణములో నెమ్మది పొందటం అనేది అనుగ్రహించబడిద్ది. అది దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికైతే. లోక సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదివితే, ధనవంతుడు చనిపోతాడు, లాజరు చనిపోతాడు. చనిపోయినటువంటి వారిలో లాజరు అబ్రహాము రొమ్మున కొనుక్కోబడిన వాడై ఇప్పుడు ఇతడు నెమ్మది పొందుతున్నాడు. నువ్వైతే వేతన పడుచున్నావు కానీ ఇతడు మాత్రం నెమ్మది పొందుతున్నాడు అని అన్నాడు. కాబట్టి మరణాంతర జీవితాన్ని నెమ్మది అనుభవించేటువంటి ఒక భాగ్యాన్ని దేవుడు ఏర్పాట్లు చేశాడు క్రీస్తు ప్రభునందు. నువ్వు విశ్వాసి అయితే నీకు మరణం కూడా దీవెనకరం. కాబట్టి మరణం ఎవరు కోరుకోకపోయినా, అది ఇష్టపడకపోయినా, ఆ మరణము దీవెనకరంగా మలచబడిద్ది ఎప్పుడంటే అది క్రీస్తు యేసునందు మృతి నొందితే. చాలామంది మనుషులు ఏం చేస్తున్నారంటే, చనిపోయినటువంటి సమాధుల మీద ఒక శిలాపలకాన్ని చెక్కి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు, ప్రకటన 14:13 అని శిలాపలకాన్ని రాసి చక్కగా దాన్ని అతక పెట్టుకుంటున్నారు సమాధులకి. ఎలాగైనా బ్రతకని భూమి మీద. ఒక అవిశ్వాసిగా బ్రతికినా అదే ప్లేటు, ఒక త్రాగుబోతుగా బ్రతికినా అదే ప్లేటు, ఒక జీవితాన్ని క్రమమైన జీవితాన్ని గడపకోకుండా అక్రమమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి మనుషుడికి అదే ప్లేటు. దేవుని మోసగించటమా ఇది? కాబట్టి నీ జీవితం ఎలాగుంది? నెమ్మది పొందాలంటే విశ్వాసాన్ని కాపాడుకో. నా విశ్వాసాన్ని కాపాడుకుంటూనే అన్నాడు కదా ఒక రోజున అపోస్తలుడైన పౌలు ఎలాగైతే మాట్లాడాడో. కాబట్టి మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి వెళితే ఆ స్థలంలో నెమ్మది ఉండదు. నేరుగా మాట్లాడు అబ్రహాం, నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా గడిపావు. ఒకసారి చదువుతా గ్రంథంలో లోక సువార్త 16వ అధ్యాయంలో. కాబట్టి నన్ను అడిగేవారు ఎవరు లేదనుకోవద్దు. నా బ్రతుకు నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతానని నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఒక రోజున నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన బ్రతికే నీకు అడ్డు తగులుతుంది, నెమ్మది పొందకుండా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టం వచ్చినట్లు సుఖం అనుభవించితివి, నీకిష్టం వచ్చినట్టుగా బ్రతికావు. అందుకోసం ఇప్పుడు ఇలా 25వ వచనంలో చదువుతాం చూడండి.
కొంచెం తొందరగా చదువు. అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలము నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టపడ్డాడు, జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు, అందువల్ల నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకమాకు, నెమ్మదిని పోగొట్టుకుంటావు. మరణాంతర జీవితంలో శాశ్వతమైనటువంటి ఒక ఏర్పాటు ఉంది. అదే క్రైస్తవ్యం అంటే. అందుకోసమే క్రైస్తవులుగా బ్రతకమంటున్నాడు దేవుడు, విశ్వాసంతో బ్రతకమంటున్నాడు. ఈ దేహం ఎప్పటికైనా రాలిపోతుంది. అది 70 సంవత్సరాలకైనా అవ్వచ్చు, 100కైనా అవ్వచ్చు, కానీ ఈ దేహం రాలిపోతుంది. కానీ మరణించిన వాడు ఇక ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఒక ఏర్పాటుకు వెళ్ళిపోతాడు. ఆ స్థలంలో నెమ్మది పొందాలనేటువంటి ఆలోచన ఉంటే మన ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని బ్రతకటం ఆపేయండి. నా జీవితం నా ఇష్టం అనుకున్నావు అనుకో, ఒక రోజున ఆ మనుషుడు ఎలాగైతే వేదన చెందుతున్నాడో ఆ వేదన అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆఖరిగా ఒక సంగతి మీకు తెలియజేస్తున్నా. మరణించినటువంటి వాడు బ్రతుకున్నటువంటి వారి కొరకు ఏమీ చేయలేడు. సహజంగా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, ఏదైనా ఒక మంచి వెకేషన్ అనిపించినప్పుడు, పండగ పబ్బమో అని భావించినప్పుడు ఏం చేస్తుంటారంటే, కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టి అవసరమైతే దండం పెట్టుకొని తమ భక్తి భావాలను వెల్లడి చేసుకుంటాడు. లేదు ఏదైనా ఒక వ్యాపారమో లేదంటే ఒక మంచి పనినో ఏదో ఒకటి ప్రారంభించాలనుకున్నప్పుడు ఏం చేస్తుంటారంటే, తమ పితరులైనటువంటి వారి యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, పలానా పని చేయబోతున్నానని మనసులో అనుకొని, ఆ పనిలో నీ సహాయం నాకు కావాలని కోరుకొని పని మొదలు పెట్టడం అనేది చేస్తూ ఉంటుంటారు. మీలో చాలామంది చేసి ఉంటారు ఈ ప్రయత్నం. చనిపోయిన వాడు బ్రతికున్నటువంటి వాని కొరకు ఏమీ చేయలేడు. నీకు ఎలాగూ తెలుసు చనిపోయిన వాడు బ్రతుకున్న కోసం ఏమీ చేయలేడు? రాయబడినటువంటి సంగతులు ఏమని మాట్లాడుతున్నాయి అంటే, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, జస్ట్ పర్మిషన్ ఇస్తే ఒక్కసారి ఏదో ఒకటి చెప్పుకోవాల్సింది చెప్పుకుంటా, బ్రతిమలాడుకోవాల్సింది బ్రతిమలాడుకుంటా, బ్రతుకు ఎలాగొద్దు, ఎలాగ బ్రతికిన దాన్ని బట్టి అక్కడ ఎలాగొంది నా పరిస్థితి అని చెప్పుకొని నా వేదనంతా చెప్పుకొని వచ్చేస్తానంటే, బాబు నువ్వు అట్టు వెళ్ళటానికో ఇట్టు వెళ్ళటానికో ఇక్కడికి రాలేదు, నువ్వు ఎక్కడుంటానికే వచ్చావు, ఇక్కడే ఉండాలి అంటే చిన్న ఒక ఆలోచన కూడా చెప్పడానికి లేదా? మరణించిన వాడు బ్రతుకున్నటువంటి వాని జీవితంలో కీడు మేలుతో సంబంధం లేకుండా ఉంటాడంట. ప్రసంగి గ్రంథంలో రాయబడినటువంటి సంగతి. మరణించిన వాడు భూమి మీద బ్రతుకుతున్నటువంటి వాని జీవితానికి సంబంధించి వాడికి పగ అయినా ఉండదంట, లేకపోతే ప్రేమైనా ఉండదంట. పగ లేదు, ప్రేమ లేదు. పగ ప్రేమ లేనప్పుడు నీకు మేలు అలాగా జరుగుతుంది. ఎంతమంది దండం పెట్టుకుంటున్నారు చనిపోయినటువంటి వారి దగ్గర ఫోటోల దగ్గరికి వెళ్ళి? వారు పగను చూపించలేరు, ప్రేమను చూపించలేరు. నీకు మేలు చేయలేడు, కీడు చేయలేడు. మనుషులు పొరపడుతున్నారు. చనిపోయినటువంటి వారు ఏదో మేలు చేస్తారని పొరపడుతున్నారు. కాబట్టి సంగతులు ఎలాగున్నాయంటే, చనిపోయిన వాడు బ్రతికున్నటువంటి వారి కోసం ఏమీ చేయలేడు. లేదా బ్రతికున్నవాడు చనిపోయిన వాడి కోసం ఏదైనా చేద్దామా అనుకుంటాడా? బ్రతుకున్నటువంటి వాడు చనిపోయిన వాని కోసం ఏమి చేసినా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. వారి ఆత్మశాంతి కోసము అని చెప్పి ఈ క్రమంలో కొంతమంది అన్నదాన కార్యక్రమాలు చేయటం, లేకపోతే వారి యొక్క ఆఖరి కోరిక ఏదైతే ఉందో ఆ ఆఖరి కోరిక ఎంత కష్టమైనా కానీ దాన్ని తీర్చాలనేటువంటి ఒక విశేషమైన ప్రయత్నం చేయటం. ఇవి ఏమి చేసినా చనిపోయినటువంటి వాని యొక్క స్థితి నువ్వు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు మార్చడు. కొంతమంది అపోహపడ్డారు. ఏమని అపోహపడ్డారంటే, బాప్తిసం తీసుకుంటే రక్షణ. ఈ లోగలు వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన వచ్చింది? మా వాళ్ళు వెళ్ళిపోయారు, మరి వాళ్ళు బాప్తిసం తీసుకోలేదు,
ఏమీ అనుకోకుండా వాళ్ళ కోసం నాకు బాప్తీసం ఇవ్వండి. నీ కోసం కాదా ఇది, నా కోసం కాదు, మీరేమనుకోవద్దు, వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో వెళ్ళిపోయిన వాళ్ళ కోసం బాప్తీసం తీసుకోవటానికి పూనుకున్నాడు. బ్రతికున్నోడికి దిక్కు లేదు అక్కడ, వెళ్ళిపోయిన వాడి కోసం ఈయన బాప్తీసం తీసుకోవటం. మా వాళ్ళు వెళ్ళిపోయారయ్యా, మరి రక్షణ అంటున్నారు కదా, ఒకవేళ మరి వాళ్ళు రక్షణ లేకపోతే భవిష్యత్తు ఎలాగుంటుందో మాకు అర్థమైపోతుంది, మా వాళ్ళ కోసం నాకు బాప్తీసం ఇవ్వండి. చెందిద్దా ఇది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 29వ వచనంలో 15:29, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిసం పొందువారు ఏమి చేతురు? ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరున్నారని చెప్తున్నాడు? మృతుల కొరకై బాప్తిసం పొందుతున్నటువంటి వారు ఏమి చేతురంటే, మా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ కోసం నాకు బాప్తిసం ఏంటి, నేను బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసం వారికి చెందిద్ది. ఇది పిచ్చి అపోహ. ఇక్కడ నేను రక్షణలో నడుస్తుంటే ఆ రక్షణ వారికి చెందిద్ది. ఏర్పాట్లు లేవు, దేవుని యొక్క ఏర్పాట్లు లేవు. ఇలాగా చనిపోయిన వాడు బ్రతుకున్న వాడికి ఏమీ చేయలేడు, బ్రతుకున్నటువంటి వాడు చనిపోయిన వాడి కోసం ఏం చేయలేడు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంత ఇదంతా ఏం చేసినా సరే. అందువలన బ్రతుకున్న దినాలలోనే జాగ్రత్త పడండి. ఒక్కసారి బ్రతికిది, ఎప్పుడు ముగిసిద్దో తెలియదు. ఒకవేళ అది ఈరోజే ముగిసిందనుకో, ఎక్కడ ఉంటావు, ఏ స్థలంలో నియమించబడతావు. కాబట్టి జీవితం అనేది చాలా సున్నితమైనది. గ్రంథంలో తెలియచేయబడినటువంటి అనేక లేఖనాలు ఉన్నాయి. అది గడ్డి పువ్వు లాంటిది అన్నాడు, నీటి బుడగ లాంటిది అన్నాడు, ఆవిరి వంటిది అని అన్నాడు. కాబట్టి ఎంత సున్నితమైన వాటితో పోల్చాడో ఈ జీవితం. అది ముగిసిందనుకో, నీ స్థలం ఎక్కడో ఆన్ ది స్పాట్లో నిర్ధారణ చేసేసి డిక్లరేషన్ ఇచ్చేస్తాడు దేవుడు. నీ స్థలం ఎక్కడా, ఇక అటు ఇటు మార్చబడే పరిస్థితి లేదు. నువ్వు ఎంత రిక్వెస్ట్ ఏం చేయి, ఆర్తనాదం పెట్టు, నీకు అనుగ్రహించే జీవితం, ఒక విశేషమైన జీవితాన్ని అనుగ్రహించా. కాబట్టి అటు దాటతానికి ఇటు దాటతానికి ఏమీ అవకాశం లేకుండా మధ్యలో అగాధం ఎలాగైతే నియమించబడిందో, పర్మనెంట్గా ఒక స్థలానికి తీర్పు తీర్చబోయేంత వరకు వెళ్ళిపోతావు. ఒకవేళ ఆ స్థలము నిత్య అగ్నిగుండానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ అయ్యి ఉంటే, భూమి మీద మనిషిగా ఎందుకు పుట్టాను అని నువ్వు ఎంత బాధపడతావో తెలియదు. మంచిగా బ్రతికేవాడికి ప్రతిఫలము అంతే గొప్పగా ఉంది. దాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి మనుషుల యొక్క వైఖరిని బట్టి దేవుడు శిక్షించబోయేటువంటి శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉంది. మనం ఏం చేస్తున్నామంటే క్యాజువల్గా తీసుకుంటున్నాం లైఫ్ అంటే. ఏదో బ్రతుకుతున్నాం, ఏదో తింటున్నాం, ఏదో ఒకటి చేసుకుంటున్నాం, భూమి మీద ఎలాగో వెళ్ళిపోతున్నాం, కాలం నడిచిపోతుంది, వెళ్ళిపోయటానికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నావేమో. ఇది రాబోయే కాలానికి సిద్ధపడటం కోసం ఇవ్వబడినటువంటి ఒక మంచి జీవితం. ఇది దుర్వినియోగం చేసుకోవద్దు. కాబట్టి మంచిగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. దేవుని ఏర్పాట్లు ఏంటో గుర్తించండి. మనకు తోచిందల్లా చేసి భవిష్యత్తులో ఒక రోజున ధనవంతుడు ఎలాగైతే తన ఇష్ట ప్రకారంగా బ్రతికి అక్కడ కావలసిన స్థలం కోరుకుంటే లేదన్నాడో, మనలో ఎవరమైనా సరే భూమి మీద బ్రతికే దినాల్లో మనకు తోచినట్టుగా బ్రతికితే భవిష్యత్తులో అక్కడ స్థలము నువ్వు కావాలన్న చోట దొరకదు. ఆ విశేషాలను గమనిస్తూ భూమి మీద దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశంలో ఈ జీవితంలో మంచిగా బ్రతకటానికి, మంచి ముగింపును మీ జీవితంలో కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ముగించేస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమం ఈ కుటుంబం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. వెళ్ళిపోయినటువంటి తాతయ్య గారు, వారి కుటుంబం వదిలివేయబడింది కాబట్టి ఇక ఎన్నటికీ వారి ముఖం చూడరండి. ఇప్పుడు చూడరు దేహంలో బ్రతుకున్నంతకాలం. ఒకవేళ మా తాతయ్య గారు క్రీస్తునందు చనిపోయి ఉంటే మరలా వారు కలుసుకునే ఒక సదవకాశాన్ని దేవుడు ఏర్పాట్లు చేశాడు.
అసలు ఎంత అద్భుతం అండి. చనిపోయిన వారిని మరలా కలుసుకునేటువంటి ఒక మహత్తరమైన భాగ్యం క్రీస్తు ప్రభువులో ఉంది. ఇక్కడ ఎలాగైతే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితులు ఉన్నాయో కుటుంబం అంటే, భవిష్యత్తులో కూడా మనం అలాగే ఉండాలనుకుంటే, మనవారు మనతోనే క్షేమంతో ఉండాలనుకుంటే క్రీస్తునందు ఉండండి. క్రీస్తుకు వేరుగా పురుషుడు ఉంటే తన భార్యను భవిష్యత్తులో ప్రభుతో పాటు సదాకాలం చూసే అవకాశం కోల్పోతాడు. క్రీస్తుకు వేరుగా భార్య ఉంటే భవిష్యత్తులో ఆ భార్య తన భర్తను ప్రభుతో పాటు చూసే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి విడిపోతారు. కలిసి ఉండాలనుకుంటున్నటువంటి భావనకు ముగింపు పలుకుతుంది ఒకవేళ మనం క్రీస్తులో లేకపోతే. క్రీస్తులో ఉండటానికి ప్రయత్నం చేయండి. క్రీస్తులో ఉండటం అంటే దేవుడు నిశ్చయించిన సంకల్ప ప్రకారంగా బ్రతకటం. మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాం కదా అనుకుంటామేమో. అయితే దేవుడు నిశ్చయించిన సంకల్పం ఒకటి ఉంది. అనగా దేవుడు ఏదైతే ఒక డిజైన్ చేశాడో ఆ డిజైన్లో మనం ఉండకపోతే ఒక రోజున ప్రభుతో పాటు సదాకాలం ఉండే అవకాశం ఉండదు. మొదటి దశలోనిక 4:13-17 దాకా చదివితే మనం ప్రభుతో పాటు సదాకాలం ఉండటానికి వెళ్తున్నాం. మనకంటే ముందు వెళ్ళిపోయారు, వెనకాల వెళ్తాం. ముందు వెళ్ళిపోయిన వారు వెనకాల వెళ్ళిపోయిన వారు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఫీలింగ్. ఇప్పుడు ఎంతకాలం ఈ ఎడబాపు ఉంటుందో తెలియదు మనకి. వెళ్ళిపోయిన వారికి ఉన్నటువంటి మనకి ఎంత ఎడబాపు ఉంటుందో తెలియదు. అవును కదండి. ఎవరైనా ఒక 20 సంవత్సరాలు మన కంటికి కనపడుకోకుండా వెళ్ళిపోయి మరలా కలుసుకునేటువంటి ఒక సమయం ఆసన్నమైందనుకోండి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి వెల్కమ్ టు ఇండియా, ఎక్కడికో ఫారెన్ వెళ్ళాడు ఆయన, వచ్చేటప్పుడు ఆర్భాటం ఉంటుంది వాళ్ళు కలుసుకునేటప్పుడు. అలాంటి ఒక దేశాన్ని కానీ దేశం దాటి వెళ్ళిపోయి వచ్చి కలుసుకునేటప్పుడే ఎంత ఆర్భాటం ఉంటే, లోకం కానీ లోకం దాటిపోయారు. వారు కలుసుకునేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం క్రీస్తు ప్రభువులో ఉంది. అది ఎంత ఆర్భాటంగా ఉంటుందో, అటువంటి ఒక అనుభూతి మన జీవితానికి సొంతం అవ్వాలంటే దేవుని యొక్క ఏర్పాటు ఏంటో గమనిస్తూ భూమి మీద మీరు జీవించాలని మేము ప్రేమతో కోరుకుంటూ, ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. వారి యొక్క రక్త సంబంధికులు వారి కుటుంబానికి ఆదరణ కలగాలని, వారి తండ్రి లేనటువంటి లోటును దేవుడు తన చిత్తానుకూలంగా తీర్చి వారిని ధైర్యపరచాలని, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ముగించేస్తున్నాను. అందరికీ వందనాలు.